ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేస్తావు? అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టచ్చు కానీ పట్టట్లేదు సార్. పట్టట్లేదా? అందుకని అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్. ఓకే, నువ్వు ఆ కాలు కట్ చేయి, నేను ఈ కాల్ కట్ చేస్తాను. బాయ్. మనకంటే వైలెంట్గా ఉందేంట్రా? కాలు కట్ చేసి లోపల పెడుతుంది. చాలా డేంజరస్ చిలకరా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ అనుపమ గుమగుమ. పోలీసులు వచ్చారు. అక్క, ఇది మర్చిపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టవే. ఏమైంది సార్? అన్ని ఫ్లాట్స్ చెక్ చేస్తున్నాము. కిల్లర్ని ఎవరో దాస్తున్నారని డౌట్. షో, గో హెడ్. సారీ అండి. మాట్లాడితే చంపేస్తా. నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా? నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్, బాడీ. నూనె అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్. ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి దోసినప్పుడే వాడు చచ్చిండు. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఇలా కాదు, ఇది పోలీసులకు చెప్తేనే బెటర్. వద్దండి, నా మాట వినండి. ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. వాడు చచ్చాడుగా. వీడు చచ్చాడండి, వాడు కాదు. వాడెవడు? వాడు వేరే వాడండి, వీడు కాదు. వాడికి వీడు ఏమవుతాడు? ఏమో. అసలు వాడెవడు? ఏమో. మరి వీడెవడు? ఏమో. అనుపమ, విను. నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం, నేను వాడిని చంపడం, ఈ రెండు మనం తెలియకుండా చేసినవి. కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు. వద్దు, కరెక్ట్ కాదు. పోలీసులకు చెప్తా. మోహన్,
దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి? ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి రండి. ఏంటి అను? మోహన్ అది అను 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 ఏం చేస్తున్నావు? సారీ అండి, ఇంతకంటే దారి లేదు. అర్థం అవట్లేదు. డోర్టి నా మాట విను. డోర్టి అను నీకు పిచ్చా? అను పోలీస్ చెకింగ్ అయిందా? అయిపోయింది సార్, తప్పించుకున్నాం. వెరీ గుడ్. గుడ్డు ఫిరోజ్ ఫ్లాట్ లో లేదు సార్, మొత్తం వెతికాను, కనిపించలేదు సార్. కామెడీగా ఉందా? హ? మనీ దగ్గర లేనప్పుడు ఫిరోజ్ ఫ్లాట్ లోనే కదా ఉండాలి. నాకేం తెలుసు సార్. నాటకాలా? అయ్యో లేదు సార్, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. నేను దారి తప్పి వచ్చిన గొర్రె పిల్లని సార్. ఏ, మనం వెతుకుతుంది ఎగ్గు, గొర్రె పిల్ల కాదు. ఈ రాత్రి కల్లా ఎగ్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను హాఫ్ బాయిల్ చేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్. నా కట్ట కాల్. ఫోన్ 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 కట్ చేయి. అమ్మా. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? నిజంగానే త్వరలో దేవుడు వస్తాడా? వస్తాడు. వచ్చాక నువ్వు పడే బాధలు, కష్టాలు ఇవేవి నీకుండవు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకమంతా స్వర్గమవుతుంది. దేవుడు రాబోతున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? పంపిస్తాడు, సంకేతాన్ని పంపిస్తాడు. మాస్టర్ గారు, మా ఆయన ఏదో ఎగ్గు తీసుకొచ్చాడు. అదేనా మీరు చెప్పిన సంకేతం? ఎగ్గ? మేరీ ఒక గుడ్డును తెచ్చి ఇది ప్రభు పునర్జన్మకు సంకేతం అని చెప్పింది. ఈ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పింది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కోసం దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు. నెల పట్టిందా నీకు రావడానికి? ఈ నెల పట్టిందా ఈ బిడ్డను కరుణించడానికి? ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేస్తున్నావు. దేవుడు వచ్చేస్తున్నాడు సైరా. ఇదే సంకేతం, ఇదే సంకేతం. ఇదే సంకేతం. నిజమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అలా జరగకూడదు. నేనేమను
దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏం చేద్దాం? ఇది కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. చంపేద్దాం, మీ ఆయన్ని చంపేద్దాం. చంపేద్దాం.